మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మార్చి 30వ తారీఖు నుంచి మనం తెలుగు నూతన సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాం. ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జాతక ఫలితాలు, అలాగే ఇక్కడ మనకి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకించి ప్రతి రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఆల్రెడీ 2020లో వికారి నామ సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం పేరుకు తగ్గట్టే మనకి జరుగుతూ వచ్చింది. నిజంగా నమ్మశక్యంగా ఉంది. ఎంత ఆస్ట్రాలజీ మీద నమ్మకం పెరుగుతుందంటే, వికారి 2020వ సంవత్సరం మనకు ఆ మహమ్మారి తెచ్చిన సంవత్సరం వికారి నిజంగా వికారంగానే ఉంది. ఆ తర్వాత 2021 ఇక అటు ఇటు ఎదుగు బొదుగు లేక ఇక్కడ మనకి వికారి తర్వాత శార్వరి నామ సంవత్సరం 2021. శార్వరి అంటేనే చీకటి, అది కూడా చీకటే మిగిల్చింది. తర్వాత ప్లవనామ సంవత్సరం ఇంకా 2022. ప్లవము అంటేనే కోతి, అంటే అటు ఇటుగా కొంచెం ముందంజ కొంచెం వెనకంజ అప్పుడప్పుడే కోలుకుంటూ. ఆ తర్వాత 23, 24 మనం చూస్తే ఇక్కడ 22, 23 చూస్తే శుభకృతు శోభకృతు. శుభకృతు శోభకృతు కొద్దో గొప్ప మనం నెమ్మదిగా కోలుకుంటూ ఈ 2 సంవత్సరాల్లో 22, 23 సంవత్సరాల్లో ఆ శోభకృతి కూడా శోభాయమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ జరగడం శోభాయమానంగా చక్కగా ఆ సంవత్సరం కూడా చాలా వరకు కూడా ఆ పేరుకు తగ్గట్టు శోభకృతి నామ సంవత్సరం పేరుకు తగ్గట్టు జరిగింది. అలాగే ఇప్పుడు గతించిన సంవత్సరం అయిపోయిన సంవత్సరం 2024 క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకు అయిపోతూ ఉన్నది. చూసాం ఎంత క్రోధమో. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా కోపావేశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకున్నట్టే క్రోధినామ సంవత్సరంలో ఇక్కడ మనకి చూస్తే పరిస్థితులు చుట్టుపక్కల ఎలా చూసినా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, వీటి మధ్య జరిగే విషయాలు కావచ్చు, అలాగే కోపావేశాలతోనే ఈ యొక్క సంవత్సరం కూడా చాలా వరకు కూడా హార్ష్గా నడవటం మనం గమనించాం. ఇప్పుడు ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ సంవత్సరం అంటేనే విశ్వానికి సంబంధించినది, సమృద్ధిని కలుగజేసేది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సమృద్ధిగా ఉంటారు అనేది సూక్తి జనరల్గా. కాబట్టి తప్పకుండా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే కోపావేశాలతో కూడిన సంవత్సరంగా మనం దాన్ని పరిగణించుకున్నామో, అలాగే హార్ష్గా జరిగిందో ఈ సంవత్సరం అంతా, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తప్పకుండా అందరికీ కూడా సమృద్ధి కలిగించాలని ఆ పేరుకు తగ్గట్టే మనం కూడా కోరుకుందాం. కలిగిస్తుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ పోయిన క్రోధినామ సంవత్సరంలో కుజవక్రం, కుజస్తంభన, గురువక్రం, శనివక్రం, బుధవక్రం, శుక్రవక్రం, అన్ని గ్రహాలు వక్రమే. 1 నెల ఉండాల్సిన శుక్రుడు 4 నెలలు, 1 నెల ఉండాల్సిన కుజుడు 6 నెలలు, ఇక్కడ గురు శనుల వక్రం ఇటు ఉంటుంది. బుధుడు కూడా 2 సార్లు వక్రించి 20 రోజులు ఉండాల్సిన బుధుడు 60 రోజులు ఉండటం. ఈ విధంగా ముందడుగు పడకపోవటం, ఎక్కువగా ముందడుగు పడకపోవటం, అంతా కూడా వెనకడుగే ఉండటం, అన్ని పనులు స్తబ్దుగా ఉండటం మనం గమనించి ఉండొచ్చు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల వక్రాలు తక్కువ. గురు శనులు జనరల్గా వక్రిస్తారు, కానీ కుజస్తంభం లేదు, శుక్రుడు కూడా స్తంభించడు. ఆల్రెడీ ఇక్కడ మనకి ఫిబ్రవరిలోనే ఆయన ఇక్కడ మార్చిలోనే ఆయన వక్రిస్తున్నారు కాబట్టి ఇంకా సంవత్సరం దాకా తిరిగి వక్రించారు. కాబట్టి మేజర్గా గ్రహ వక్రాలు అయితే చాలా వరకు ఈ సంవత్సరం లేవనే చెప్పాలి. తప్పకుండా అందుకు ముందడుగు పడే ఆస్కారాలే, గ్రహ వక్రాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ఫార్వర్డ్ మోషన్సే, ముందుకు వెళ్ళే పరిస్థితులే ఈ సంవత్సరం మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం అన్ని రంగాల వారికి మంచి చేస్తూ సమృద్ధిని కలిగించాలని మనం కోరుకుందాం. అలాగే అసలు ఈ యొక్క ఉగాది ప్రాశస్యాన్ని మనం తీసుకుంటే అసలు ఏంటి విశ్వావసు నామ సంవత్సరం అని మనం తెలుసుకున్నట్టయితే కనుక ఇది ఒక పురాణ గాథ. నారదుడికి నా అంత విష్ణు భక్తుడు ఎవరూ లేరు అనే
చాలా ఒక రకమైన భావన ఉండేది. ఆ తర్వాత శ్రీమన్నారాయణుడే నువ్వు అంత భక్తుడువా, అయితే నిన్ను పరీక్షిస్తానని చెప్పి నారదుడు ఒకరోజు నదిలో నీరు తాగుతుండగా స్త్రీగా మార్చటం, ఆ తర్వాత ఆ నారదుడు గతాన్ని మర్చిపోయి ఒక ఋషితో వివాహం ఆడడం, ఆ ఋషికి నారదుడికి పుట్టిన సంతానమే 60 ప్రభవ విభవ ప్రమోదూత ఇలాగా 60 పిల్లలు నారదుడికి పుట్టడం, ఆ తర్వాత నారదుడు ఉన్న ఆ యొక్క ప్రదేశానికి వరదలు రావటం, అక్కడ సంతానము వీరంతా కూడా వరదల్లో కొట్టుకుపోవటం, నారదు ఆ యొక్క ఈతి బాధని భరించలేక తాను కూడా తనువు చాలించాలనుకున్నప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమే చూడు నారద, నీకంటే విష్ణు భక్తుడు లేడన్నావు, కానీ ఇలాంటి భవసాగరాలు వచ్చినప్పుడు ఈతి బాధలు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు దేవుని పాదాలని మనం పట్టుకుని ప్రార్థించి నీ యొక్క భక్తిని చాటుకున్నట్టయితే అప్పుడే నిజమైన నువ్వు విష్ణు భక్తుడివి అని చెప్పి నారదుడికి ఆయన చెప్పగా ఆయన కూడా ఆయన యొక్క ఆ శ్రీమన్నారాయణ యొక్క పరీక్షకి ఆయన కూడా నిజమే కదా అనుకొని మరి ఈ యొక్క సంతానం కలిగిన సంతానానికి మరి సార్థకత ఏమిటి నారాయణ అని అడగగా నీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 60 మంది సంతానం కూడా కాలగమనంలో వారు తెలుగు సంవత్సరాది పేర్లుగా ఈ కాలగమనంలో కీర్తించబడతారని విష్ణుమూర్తి నారదుడికి వరమిస్తారు. ఈ విధంగా ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ పిల్లాడు నారదుడికి పుట్టిన 39వ పిల్లాడు 39వ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అనేది. సో అది మొత్తంగా పురాణ గాథ. సో ఇక మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి వారికి సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. సో ఇక్కడ మొత్తం ఈ 9 పాదాలు కలిపి మనం మేషరాశిగా చెప్పుకుంటాం. అలాగే చూచే, చోళ, లీలు, లేలో, ఆ ఈ యొక్క అక్షరాలు కనుక మీ పేరులోని మొదటి అక్షరం అయితే కనుక మేషరాశిగా ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. సో మా ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటున్నారు. సో అలాగే అది ఎందుకు ఎక్కువ ఉంటుందో కూడా తెలుసుకుందాం. రాజపూజ్యం 5, అవమానం 7. సో రాజపూజ్యం కూడా చక్కగా బాగానే ఉంది, అవమానాలు 7 ఉన్నాయి. సో ఇవి కూడా ఎందుకు ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మేషరాశికి మనం ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో 3 మేజర్ ప్లానెట్స్ కూడా 3 ఇక్కడ దీర్ఘకాలంగా ఒక స్థానంలో సంచరించే గ్రహాలైన ఇక్కడ రాహువు, శని, కేతువు, గురుడు మొత్తం 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. 4 గ్రహాలు మారుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మేజర్ చేంజ్నే ఈ యొక్క సంవత్సర ప్రారంభం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14 ఉండడానికి కారణం ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని అనేది మొదలవుతూ ఉంది. ఏలినాటి శని మొదలవుతున్న కారణంగా ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఖర్చులు అనేవి నెమ్మదిగా క్రమక్రమంగా పెరుగుతూ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ విషయాల పట్ల ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ మీకు ఇక్కడ అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో మీకు తెలియకుండానే మీకు ఎక్కువగా వీరి వల్ల ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంగా ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో మీరు ఎక్కువ కొంచెం కష్టపడి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ కష్టపడి పనిచేసే క్రమంలో ఎవరికైతే సహనం కోల్పోతారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలేసేద్దామా అన్నంతగా వీరికి ఆ యొక్క ఒత్తిడి క్రియేట్ అవటం వల్ల వీరు ఎప్పుడైతే ఈ రకమైన ధోరణికి వెళ్తారో ఇంకో ఆఫర్ చేతిలో లేకుండా వెళ్ళటం వల్ల వీళ్ళకి ఇక్కడ వ్యయం 2, ఆదాయం 2, వ్యయం 14. అంటే ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి ఎదురైనప్పటికీ కూడా మీరు ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఇంకా ఏదైనా మీకు ఒక ఆఫర్ లెటరు ఏదన్నా ఇక ఇంకో సోర్స్ అనేది మీకు ఉంటే తప్పించి ఈ రకమైన నిర్ణయాలు అనేవి ఈ రాశి వాళ్ళు తీసుకోకపోవడం అనేది చాలా చాలా మంచిది. ఈ విధంగా వచ్చిన ఒత్తిడి కారణంగానే మీకు ఇక్కడ ఆదాయం అనేది తగ్గే ఆస్కారాలు ఉంటాయి. కొన్నిసార్లు
గతంలో మీరు కూడబెట్టుకున్నది, సంపాదించుకున్న ధనాన్ని కూడా కొన్ని పరిస్థితుల రీత్యా ఇక్కడ మీకు రాబడి తక్కువ అవటం వల్ల, వ్యాపారంలో అయినా సరే దేనిలో అయినా సరే ఇక్కడ కొంచెం రాబడి తక్కువ అవటం వల్ల గతంలో మీరు నిల్వ ఉంచుకున్న సముదాయాలని, వనరుల్ని, ఆర్థిక వనరుల్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి నూతనంగా వీళ్ళకి లాభాలు అనేవి కొంచెం మందగించటం వల్ల గతంలో మీరు నిల్వ ఉంచుకున్న ధనాన్ని కొంచెం ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల రీత్యా వీరికి ఆదాయం 2, వ్యయం 14 ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఎంతైనా ఈ రాశి వారికి ఇక్కడ శని ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక లోహమూర్తిగా వ్యయ స్థానంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగపరమైన ఒత్తిడి వచ్చినప్పటికీ, అలాగే కొన్నిసార్లు వ్యాపారంలో లాభాలు తగ్గినప్పటికీ చాలా శ్రమించి మీరు కష్టించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో ఎవరైతే చెడు అలవాట్లకు కానీ, వ్యసనాలకు కానీ ఎక్కువగా నెగిటివ్ సైడ్ ప్రభావితం అవుతున్నట్టయితే కనుక తప్పకుండా ఏలినాటి శనిలో మీరు ఎక్కువ కష్టాలను ఎదుర్కొనే ఆస్కారాలు ఉంటాయి. వ్యయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండటం, ఇక్కడ ముఖ్యంగా డిసిప్లైన్డ్గా ఉండటం, డిసిప్లైన్డ్గా తినే విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా డిసిప్లైన్డ్గా ఉంటే ఏలినాటి శని ఈ వ్యయ స్థానంలో మొదటి దశ ఏదైతే ఉందో మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైతే మీరు ఇక్కడ డిసిప్లిన్ తప్పి ఉంటారో వ్యయ స్థానంలో శని ఇక్కడ సంచరించే వేళల్లో ఇది మీకు తప్పకుండా ఆరోగ్యపరంగా కానీ, ఈ శత్రువుల పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆర్థిక క్రమశిక్షణ పరంగా కానీ మీకు కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి. ఇదే సమయంలో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వచ్చు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు. ఏదైతే మీరు చక్కగా అలవరుచుకుందాం అనుకుంటారో అలాంటి వాటిని అలవర్చుకునే ఆస్కారాలు కూడా శనిస్తాడు. సో కాబట్టి దాంతోపాటు ఖర్చులు ఇస్తాడు. కాబట్టి ఆర్థిక ప్రణాళిక, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఆర్థిక పరిస్థితుల్ని ఎరిగి మీరు ఇక్కడ ఈ ఏలినాటి శని నడిచే సమయంలో ముందుకు వెళ్ళడం అనేది మేషరాశి వారికి శని మీకు చెప్తున్న సారాంశం. అలాగే ఇక్కడ తర్వాత గురుడు మే 15వ తారీఖు నుంచి కూడా ఆయన కూడా తృతీయ స్థాన సంచారంలో ఉంటున్నారు. తృతీయ స్థాన సంచారంలో ఆయన కూడా లోహమూర్తిగానే ఆయన కూడా ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు తృతీయంలో. సో ఇక్కడ ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్, ఉన్నత చదువుల గురించి, విదేశీ అవకాశాల గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా కృషి చేయాల్సి వస్తుంది. ఉన్నత చదువుల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలన్నా కూడా మీరు ఎక్కువ శ్రమ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం తృతీయ స్థాన గురుని యొక్క సంచారం వలన అధికమైన ప్రయాణాలు చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే తృతీయ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతూ ఉందో ఇక్కడ ముఖ్యంగా ఎదుటి వాళ్ళ మీద మీరు ఆధారపడటం మానేసి నా పనేదో నేను చేసుకుంటే నయ్యము అన్నట్టుగా పరిస్థితులు అనేవి ముందు తయారవుతూ ఉంటాయి. కాబట్టి నేను ముందే చెప్తున్నా కాబట్టి ఏ పనికి ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీ పని మీ స్వహస్తాలతో మీ చేతులుగా మీ మీద చేసుకుంటే చక్కగా అవుతుంది. ఎప్పుడైతే తృతీయ స్థాన సంచారంలో ఉన్న గురుడు ఇక్కడ ఎక్కువగా మనకి సెల్ఫ్ ఎఫర్ట్స్, మన యొక్క స్వయం కృషి మీదే ఫలితాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. తృతీయంలో ఉన్న ప్రతి గ్రహం కూడా భాగ్యస్థానాన్ని చూస్తుంది. తృతీయం అనేది ఉపచయ స్థానం. కాబట్టి ఎంతగా అయితే మనము కష్టపడతామో, సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడతామో దానికి తగ్గట్టే గ్రోత్ ఉంటుంది. ఇంకోళ్ళు చేసే పనికి సంబంధించి మీకు అదృష్టం కలిసి రాదు.
కాలక్రమంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో నెమ్మదిగా ఇక ఏ పనైనా మన చేతుల మీద మనం చేసుకోవాల్సింది, ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదు అనే స్వానుభవం మీకు కలుగుద్ది నెమ్మదిగా. సో ఎందుకంటే తృతీయ స్థాన గురుని యొక్క గోచారం వల్ల. సో కాబట్టి ఆర్థికంగా చూస్తే గత క్రోధినామ సంవత్సరం కంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఆర్థికపరమైన విషయాల్లో ఇక్కడ అంత పోయిన సంవత్సరం సంపాదించిన దాంతో పాటుగా అంతే లెవెల్లో మనం సంపాదించాలంటే ఈ సంవత్సరం అంత సునాయాసంగా సంపాదించలేం. సెల్ఫ్ ఎఫర్ట్, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మేషరాశి వారికి లోహమూర్తిగా ఉన్న ఈ గురుడు ఈ తృతీయ స్థానంలో ముఖ్యంగా ఎక్కువగా ప్రతి పని నా అంతా నేను చేసుకుంటే కానీ అవ్వట్లేదురా అనేటట్టుగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క స్వయం కృషితో మాత్రమే జీవితానికి ఎదుగుదల ఉంటుంది. అది హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ, విదేశీ ప్రయాణాల గురించి మీరు చేసే ఏదైతే మీరు ట్రయల్స్ ఉంటాయో వాటి విషయంలో కానీ, అలాగే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి, ఫైనాన్షియల్ స్ట్రెంత్ కూడా పెరగాలి అంటే తప్పకుండా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చే పరిస్థితులే ఉంటాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి, ఈ రాశిలో తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించి కొంచెం నలతని మీరు గమనించవచ్చు. అది బై ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో వాళ్ళు కూడా కొంచెం నలత చెందే ఆస్కారాలు. సో ఇప్పుడిప్పుడే ఆ నాన్నగారు ఏంటంటే సో కొంచెం అంటే ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళంతటా వాళ్ళే కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది అంటారు కదా. సో అలాగే వాళ్ళకి నలత చెందే ఆస్కారాలు మాత్రం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక ఎంత ఏలినాటి శని నడిచినప్పటికీ వీళ్ళకి అద్భుతమైన విషయం ఏంటంటే మేషరాశి వాళ్ళకి రాహు యొక్క సంచారం లాభస్థానంలోకి రావటం. ఈ రాహు యొక్క సంచారం లాభస్థానంలోకి రావటం ఏదైతే ఉందో, ఏలినాటి శని మొదలైనప్పటికీ, ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ దాని యొక్క తీవ్రత ఏదైతే ఉందో వీళ్ళకి అంత ఇబ్బంది పెట్టేదిగా ఉండదు. ఎందుకంటే రాహు ఆల్రెడీ లాభస్థాన సంచారంలో ఉన్నారు మేషరాశి వాళ్ళకి. సో రాహు ఆల్రెడీ లాభస్థానంలో ఉన్న, ఇక్కడ ఓ పక్క వ్యయ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తున్నా, రాహు ఓ పక్కన మీకు ఆర్థిక అభివృద్ధిని కలిగించడానికి ఎన్నో మార్గాలను చూడటానికి, మంచి నెట్వర్క్ సర్కిల్ని, గ్రూప్ సర్కిల్స్ని, ఉద్యోగపరంగా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నా మళ్ళీ మీ కొత్త పరిచయాలని ఎక్కడికక్కడ పరిచయం చేస్తూ, మళ్ళీ కొత్త ఆఫర్స్ని మీకు కలుగజేయడానికి వివిధమైన వ్యక్తుల్ని మీకు కలుపుతూ, మీ నెట్వర్క్ సర్కిల్ని, మీ ఫ్రెండ్ సర్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, వ్యాపారంలో లాభాలను తీసుకొస్తూ, సో ఎంతో కొంత లాభస్థానంలో ఉన్న ఈ రాహు మళ్ళీ మీరు పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపుని తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి రాహు యొక్క సంచారం మాత్రం అల్టిమేట్ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి. శని గురు ఇద్దరు కూడా ఇక్కడ కొంచెం వీక్గా ఉన్న, రాహువు మాత్రం వీళ్ళకి చక్కగా మంచి అండదండగా అన్నిటికీ సొల్యూషన్గా నిలుస్తున్నాడు. అలాగే ఈ సంవత్సరం కేతు యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ఈ తామ్రమూర్తులుగా రాహు లాభస్థానంలో, కేతు పంచమ స్థానంలో ఉంటున్నారు. సంతానపరమైన విషయాల్లోనూ ఎవరైతే సంతానం కావాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, అలాగే ఇంకా పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవో చిన్నపాటి డిస్సాటిస్ఫాక్షన్స్ ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కూడా కొంత అనుకూలతలు కొంచెం తక్కువగా ఉండొచ్చు. అలాగే లవ్ మ్యాటర్స్, ప్రేమ వ్యవహారాలు, వీటి విషయాల్లో అనవసరమైన ఇన్ఫాక్చుయేషన్స్ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఈ కేతు వల్ల ఉంటూ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది పిల్లలు. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చెప్పుకున్నట్టు వాటి విషయంలోనూ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క క్రియేటివిటీని ఎవరు కూడా మెచ్చుకునే ఇది ఉండదు. ఏంటో ఎంత చేసినా వాళ్ళ యొక్క క్రియేటివిటీని మెచ్చుకునే మనసు రాదు ఎవరికి. సో ఇవి కొంచెం మైనస్లుగా మనం చూడొచ్చు. బట్ అల్టిమేట్గా ఈ సంవత్సరం రాహు మాత్రం చాలా బాగా యోగిస్తున్నారు. వీరే కాకుండా మనకి రవి, అర్ధాష్టమ రవి, అష్టమంలో ఉన్నప్పుడు రవి, అలాగే అష్టమ కుజుడు, జన్మస్థానంలో ఉన్నప్పుడు కుజుడు, వీళ్ళు కూడా మళ్ళీ మనకి మొత్తంగా ఓవరాల్గా సంవత్సరాల ఫలితాల్లో మనకి ఇంపాక్ట్ చూపిస్తుంటారు. కాబట్టి మాస ఫలితాల్లో కొంచెం రవి ఎప్పుడు బావాలా, కుజుడు ఎప్పుడు బావాలా ఇవి మనం చూసుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఈ సంవత్సరం ఇలాంటి సిచ్యువేషన్స్ మధ్య మీరు నడిచే ఆస్కారాలు ఉన్నాయి. ఒకటి మేషరాశి వారు
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక ద్వారా ఆస్ట్రాలజీ ఈజ్ ఏ లైట్, జ్యోతిష్యం అంటే జ్యోతి అంటే వెలుగు, ఇష్యం అంటే ఇచ్చేది. ఈ పరిస్థితుల్ని మైండ్లో పెట్టుకుని ఈ సంవత్సరాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చక్కగా అలా చేసుకుంటే ఇంకా మీకు మంచి అవకాశాలు, ఉన్నతమైన దిశలో మేషరాశి వారు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఈ రాశి వారికి అశ్విని, భరణి, కృత్తిక, అశ్విని నక్షత్రం వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక వ్యాపారంలో లాభాలు బాగుంటాయి, కానీ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మాత్రం అంతగా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మంచి పరిచయాలు, ఎక్కువ పరిచయాలు అవటం, ఇక్కడ వివిధమైన వ్యక్తుల్ని, డిఫరెంట్ రంగాల్లో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు కలిసే ఆస్కారాలు ఇక్కడ అశ్విని నక్షత్రం వరకు కనిపిస్తున్నాయి. అలాగే భరణి మనం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఏలినాడు శని రీత్యా వచ్చే కొంచెం ఈతి బాధలు అనేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. బట్ ఈతి బాధలు అనేవి అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది, అది బాధ అంటే ఏం చెప్తాం, ఖర్చులు పెరుగుతాయి తర్వాత, బాధ అంటే ఏం చెప్తాం. సో ఇలాంటివి భరణి నక్షత్రం వారికి కొంచెం మంచి జరుగుతుంది, కానీ దానికి తగ్గట్టు బాధ్యత పెరుగుతూ ఉంటుంది. అలాగే కృత్తిక నక్షత్రం వారికి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా వీరికి ఆ శ్రమతో కూడిన గుర్తింపు, శ్రమతో కూడిన ఎదుగుదల, అదృష్టం అనేది కృత్తిక నక్షత్రం వారికి ఈ సంవత్సరం చూపబడుతూ ఉంది. సో మొత్తంగా మేషరాశి వారికి సంబంధించి విశ్వావసునామ సంవత్సర రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. సో అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.